మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, నేను మీ హరిత. నిన్నటితో పోలిస్తే బంగారం ధర ఈ రోజు కాస్త తగ్గింది. మరి బంగారం ధర ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా, లేకుంటే పెరగబోతుందా? బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయితో మనం మాట్లాడదాం. నాగేంద్ర సాయి గారు, నమస్తే అండి. నమస్తే అండి హరిత గారు. గోల్డ్ ధర చూస్తే నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త తగ్గింది కదా, ఇంకా తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు భారీగా తగ్గాయండి. గోల్డ్ ఆల్మోస్ట్ ఒక 3% దాకా తగ్గింది. సిల్వర్ ఆల్మోస్ట్ ఒక 10% దాకా క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే దాదాపుగా 3 వారాల కనిష్ట స్థాయికి గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు రెండు వచ్చాయి. ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఎంసీఎక్స్ మార్కెట్ ఇవాళ లేదండి. అంటే నిన్న నైట్ క్లోజ్ అయింది. మళ్ళీ మనకు మండే స్టార్ట్ అవుతుంది. సో మండే మనకు ఫ్రెష్ ధరలు అంటే ట్రేడింగ్ ధరలు వస్తాయి. వాటితో పోలిస్తే ఇవాళ మాత్రం ఒక మంచి ప్రైస్ కరెక్షన్ అటు గోల్డ్ అండ్ సిల్వర్ లో రావడం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే యుఎస్ ఆర్థిక పరిస్థితి కొద్దిగా నానాటికి క్షీణిస్తుంది. యుఎస్ లో ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అక్కడ మళ్ళీ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఒక భయం ఉంది. అంటే ఇంతకాలం ఏంటంటే వడ్డీ రేట్లు దాదాపుగా అక్కడ యుఎస్ 10-year బాండ్ yields 5% దాకా చేరాయి. ఎప్పుడో పాయింట్ ఆఫ్ టైం వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల యుఎస్ లో కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయన్న భయాల నేపథ్యంలో గోల్డ్ మళ్ళీ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే అక్కడ బాండ్ yields పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఎవరన్నా బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే 5% దాకా రిటర్న్ మనకు వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకొని గోల్డ్ కానీ ఇతర అసెట్ క్లాసెస్ లో కానీ ఎవరు ఇన్వెస్ట్ చేయరు కాబట్టి సో మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ లో ఈ డిమాండ్ రావడం చూస్తున్నామండి. ఈ వీక్నెస్ రావడం చూస్తున్నాం. మేబీ మరికొద్ది కాలం పాటు యుఎస్ అండ్ ఇరాన్ ఇష్యూ కొనసాగితే గోల్డ్ అండ్ సిల్వర్ ధరలో ఇంకొద్దిగా కరెక్షన్, ఇంకొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ తగ్గితే ఎంత తగ్గొచ్చు, పెరిగితే ఎంత పెరగొచ్చు అండి? సో ఇక్కడ నుంచి కొందరు అంటున్నారు 2 lakhs వరకు పెరగొచ్చని. అది నిజం అవుతుందా? సో దీన్ని మనం రెండు యాంగిల్స్ లో చూడాలండి. ఒకటేమో ఇప్పుడు మనం గోల్డ్ ధర ఇంటర్నేషనల్ గా డిసైడ్ అయ్యేది మనకు డాలర్స్ లో డిసైడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏంటంటే దాదాపు $4,500 దగ్గర ఔన్స్ బంగారం ఉంది. అయితే మన వరకు విషయానికి వచ్చేసినట్టయితే ఏంటంటే ఇక్కడ రూపీ క్రమంగా వీక్ అవుతుంది. అంటే రూపీ ఎంత వీక్ అవుతే గోల్డ్ ధర అంత పెరుగుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గోల్డ్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ లో అదే స్థాయిలో ఉన్నా ఒకవేళ రూపీ 96 రూపీస్ నుంచి 100 రూపీస్ కి కనుక వెళ్ళినట్టయితే డాలర్ టర్మ్స్ లో గోల్డ్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దీనికి తోడు అక్కడ మనం ఇంపోర్ట్ డ్యూటీ కూడా 6 నుంచి 15% దిగుమతి సుంకాన్ని పెంచాం. దీనివల్ల ఇండియాలో మనకు ఆ స్థాయిలో ధరల్లో మార్పు చేర్పులు వచ్చే అవకాశాలు కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఏంటంటే ధరలు బాగా వీక్ అవుతున్నాయి. మనం 2 యాంగిల్స్ లో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం కొనేది రూపీస్ లో మనం కొంటాం కాబట్టి డాలర్స్ ఇచ్చి, అందువల్ల రూపీ ఎంత వీక్ అవుతే మనకు గోల్డ్ అంత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. మీరు అడిగిన ఎగ్జాక్ట్ ధర విషయానికి వచ్చినట్టు మేబీ ఇక్కడ నుంచి ఒక 5% దాకా గోల్డ్ లో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా ₹1,50,000 ఉంది అనుకుందాం. ₹1,50,000 ఉంది అంటే మనకు ఒక 3,500 ఇక్కడ నుంచి తగ్గే అవకాశం కనిపిస్తుందండి. ఇప్పుడు బంగారం కొనాలనుకుంటే ఆర్నమెంట్స్ రూపంలో కొనాలా, లేకుంటే బాండ్స్ రూపంలో కొనాలా? ఇప్పుడు దీన్ని ప్రధానమంత్రి గారు మొన్న ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆస్టెరిటీ మెజర్స్ కింద మీరు ఒక 1 year పాటు గోల్డ్ ని కొనుగోలు చేయకపోవడమే మంచిది. దానివల్ల రూపీ కొద్దిగా స్ట్రెంగ్తన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. దీంతో ఏంటి అంటే మనకు రీసైకిల్డ్ గోల్డ్ మార్కెట్ లోకి బాగా వస్తుంది. అంటే ఫ్రెష్ గా గోల్డ్ కొనే వాళ్ళకంటే ఎందుకంటే ధరలు బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి దాదాపుగా మార్కెట్ లోకి పెద్ద ఎత్తున రీసైకిల్ గోల్డ్ వస్తుంది. ఆ రీసైకిల్ గోల్డ్ నేపథ్యంలో ఫ్రెష్ గా గోల్డ్ కొనాలి అని అంటే మాత్రం మేబీ కొద్దిగా ఆగమని చెప్తాను మనకి. ఎందుకంటే ఈ ఇరాన్ వార్ క్రైసిస్ నేపథ్యంలో రూపీ ఎంతవరకు వీక్ అవుతుంది మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అండ్ ఆర్థిక వ్యవస్థ కూడా అనుకున్నంత గొప్పగా ఏం కనిపించట్లేదు. బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మన దగ్గర కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అంత హరీగా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి అని అయితే నేను ఇప్పుడైతే చెప్పట్లేదు. బెటర్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉందాం. లేదు నేను గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి, సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మాత్రం ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. డిజిటల్ గోల్డ్ లో కానీ ఈటీఎఫ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఒకవేళ రేపు పొద్దున ఏదైనా చేంజెస్ వచ్చినా కూడా మీరు ఇమీడియట్ గా అమ్ముకొని బయటపడేందుకు స్కోప్ ఉంటుంది. అప్పుడు ఈ తరుగు కానీ కూలీ కానీ ఇలాంటి వేస్టేజ్ అంటే వాల్యూ అడిషన్ మీరు ప్రత్యేకంగా చెల్లించాల్సిన పని ఉండదు. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్ గా లేకుంటే పర్సనల్ కన్జంప్షన్ రెండు ఆలోచించుకొని వాళ్ళ పర్సనల్ కన్జంప్షన్ అయితే గోల్డ్ కొనక తప్పని పరిస్థితి. లేదు ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం ఏదైనా ఈటీఎఫ్స్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ వెళ్ళమని చెప్తానండి. ఎలాగో మీరు ప్రధాని మోదీ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన మాటలు సామాన్యులకు అర్థం కావట్లేదండి. ఎందుకు అలా మాట్లాడారు, దాని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. మీరేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
సో సింపుల్ అండి. ఇప్పుడు మనకు మనం దిగుమతి అంటే మన దగ్గర గోల్డ్ అసలు లేదు. మనం 96% మనం గోల్డ్ మొత్తం దిగుమతి చేసుకోవాల్సిందే వేరే దేశాల నుంచి. సో మనం గోల్డ్ దిగుమతి చేసుకోవాలి అంటే మనకు వాళ్ళకి డాలర్‌లో డబ్బులు చెల్లించి మనం ఫస్ట్ డాలర్‌లు కొనాలి. ఆ డాలర్‌లు కొని ఆ డాలర్‌లు మనం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇచ్చినప్పుడు మాత్రం మనం గోల్డ్ దిగుమతి చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే డాలర్స్‌కి అనూహ్యంగా డిమాండ్ పెరుగుతుంది. డాలర్‌కి డిమాండ్ పెరగడం వల్ల రూపీ క్రమంగా వీక్ అయిపోవడం మనం చూస్తున్నాం. సో మోడీ గారు చెప్పిందేంటంటే ఒకవేళ మన దగ్గర ఉన్న ఫారెక్స్‌ని మనం సేవ్ చేసుకోగలిగితే అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దాదాపుగా $750 బిలియన్ అమెరికన్ అంటే యూఎస్ ఫారెక్స్ నిల్వలున్నాయి. అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. సో మనం గోల్డ్ కొనాలన్నా ఆరెల్స్ ఇతర దేశాల నుంచి ఏం దిగుమతి చేసుకోవాలన్నా కూడా మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వలన్నిటిని అంటే మన దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ అమ్మేసి అవి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒకవేళ ఒక సంవత్సరం పాటు మనం ఫారిన్ టూర్స్ వద్దనుకున్నా, ఒక సంవత్సరం పాటు మనం గోల్డ్ కొనుగోలు ఆపేసినా ఆరెల్స్ ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుంటే మన దగ్గర ఉన్న డాలర్స్‌ని, మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వల్ని అలాగే ఉంటాయి. సో దీనివల్ల రూపీ కొద్దిగా ఇక్కడి నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రూపీ కొద్దిగా నిలబడుతుంది అనేది ప్రధానమంత్రి గారి ఆలోచన అండి. సిల్వర్ గురించి ఏం చెప్తారండి? సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? సిల్వర్ ఖచ్చితంగా అండి. నేను చాలా కాలం నుంచి సిల్వర్ మీద చాలా బులిష్‌గా ఉన్నానండి. సిల్వర్ ఎందుకంటే గోల్డ్ ఏంటంటే ఒక హెడ్జింగ్ మెకానిజం కింద మాత్రం ఉపయోగపడుతుంది. సిల్వర్ ఏంటంటే ఇండస్ట్రియల్ అవసరాల కోసం సిల్వర్‌ని బాగా వినియోగిస్తున్నారు. ఒకటి మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో సిల్వర్ అవసరం ఉంటుంది. అండ్ సోలార్ ప్యానెల్స్‌లో ఒక సోలార్ ప్యానెల్‌కి ఒక సోలార్ ప్యానెల్‌కి స్టికింగ్ చేసే మధ్యలో గమ్‌లో సోలార్ వినియోగం మనకి సిల్వర్ వినియోగం బాగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో సిల్వర్ వినియోగం మరింతగా అయితే పెరగబోతుంది. అందువల్ల మీరు ఒకవేళ గనక అంటే ఇక్కడి నుంచి ఒక 5-10% దాకా అంటే ఇప్పుడు దాదాపుగా 2.5 లక్షల దాకా ఉందనుకోండి సిల్వర్ మార్కెట్‌లో. ఇక్కడ నుంచి మేబీ 2,20,000 గనక అట్లా వచ్చినట్టయితే అంటే రకరకాల కారణాల వల్ల అప్పుడు సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే సిల్వర్ దాదాపుగా ₹4,00,000 నుంచి బాగా తగ్గింది కాబట్టి మళ్ళీ ఆ స్థాయికి వెళ్తుందని నేను చెప్పలేను. బట్ గోల్డ్ కంటే కొద్దిగా సిల్వర్ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల సిల్వర్‌లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోమని చెప్తాను. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అన్న పదం వచ్చినప్పుడు మేము పదే పదే ఒకసారి చెప్తుంటామంటే మీ దగ్గర ₹100 ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. లేదా మీరు ₹100 పెట్టుబడి పెట్టాలి అనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్‌కి గరిష్టంగా 10-15% లేదా 15-20% మేర మాత్రమే మీరు గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టండి గానీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటే మళ్ళీ మనం గోల్డ్ కొనలేమేమో, మళ్ళీ గోల్డ్ మనకు దొరకదేమో అన్న ఒక థాట్ ప్రాసెస్‌లోకొచ్చి ఒక యుఫోరిక్ బయింగ్, ఒక హెర్డ్ మెంటాలిటీలో భాగంగా గోల్డ్ అండ్ సిల్వర్‌ని మాత్రం కొనుగోలు చేయకండి. మీరు అంటే ₹100 అవసరం పెట్టుబడి ఉంటేనే పెట్టాలి. గోల్డ్ కొనుగోలు చేయాలా అండి? ఏదైనా చిన్న చిన్న ఎగ్జాక్ట్‌లీ. శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత గోల్డ్ కొనుక్కుంటాం. అలా కొనుక్కుంటే పర్లేదు. అంతేనా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఇంకోటి ఎగ్జాక్ట్‌లీ ఒక అండి. నా దగ్గర ఒక 5-10 లక్షలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ డబ్బుని నేను దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు రెట్టింపు వచ్చే ఛాన్స్ ఉంటుంది? మీరు బిజినెస్ అనలిస్ట్‌గా చెప్పండి. సో రెట్టింపు అన్నది థాట్ ఇప్పుడు పనికిరాదండి. రెట్టింపు అంటే మనకి 24% ఇయర్‌లీ మనకు రిటర్న్ వర్కౌట్ అవుతేనే మనం పెట్టిన డబ్బులు 3 ఏళ్లలో రెట్టింపు అవుతాయి. అంటే 24% రిటర్న్ వస్తాయండి. రూల్ ఆఫ్ 72 ప్రకారం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా ఎందులో ఏ అసెట్ క్లాస్‌లో పెట్టినా కూడా అంత డబ్బులొచ్చే ఛాన్సెస్ లేవు. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఒక 7-8% రిటర్న్స్ మనకు బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తున్నాయి. లేదా కార్పొరేట్ బాండ్స్ దాదాపు 8-9% దాకా రిటర్న్స్ ఇస్తున్నాయి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మన దగ్గర ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందండి. మనకు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిన తరుణంలో మనకు రీసెంట్‌గా నిన్నొచ్చిన నంబర్స్ చూసాం. ఇన్ఫ్లేషన్ దాదాపు 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి ఇన్ఫ్లేషన్ పెరిగింది. మన దగ్గర కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న కండిషన్స్‌లో ఏం చేయాలంటే మార్కెట్ బాగా వీక్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్స్ వీక్ అవుతున్నాయి కాబట్టి యాస్ ఎ స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌గా నేను మ్యూచువల్ ఫండ్స్‌లో గాని మీకు అనుభవం ఉంటే స్టాక్స్‌లో గాని పెట్టుబడి పెట్టమని చెప్తాను. ఆ స్టాక్స్‌లో కూడా ఏవి పెట్టుబడి పెట్టాలి అంటే మన ఇండియన్ కన్జంప్షన్ థీమ్స్ అండి. అంటే ఇతర దేశాల మీద ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా డొమెస్టిక్ కన్జంప్షన్ మీద డొమెస్టిక్ దీని మీద ఆధారపడిన స్టాక్స్ కంపెనీస్ ఏముంటాయో వాటి మీద పెట్టుబడి పెట్టమని చెప్తాను. ఇండియా గ్రోత్ స్టోరీకి సహకరించే సెక్టార్స్ ఏవున్నాయో వాటి మీద నేను ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ ఇలాంటివి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో తీసుకోవచ్చా? సో ఇప్పుడు ఒకటి అండి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళు మేబీ కొద్ది కాలం ఆగితే మేబీ ఒక 0.5% మేర వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరన్నట్టు హౌసింగ్ లోన్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మేబీ కొద్దిగా రైట్ టైమ్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ రివైవల్ సైకిల్ అంటే ఇంతకాలం ఏంటంటే మనకు వడ్డీ రేట్లు పైనుంచి తగ్గుతూ వచ్చి చాలా కాలం పాటు స్టెబిలైజ్ అయ్యాయి, స్టాగ్నేట్ అయ్యాయి. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఈసారి అనుకున్నంతగా వర్షాలు పడవు. అండ్ ఇంటర్నేషనల్‌గా చాలా ఫ్యాక్టర్స్ మనకి నెగెటివ్‌గా ప్లే చేస్తున్న తరుణంలో
మళ్ళీ మన దగ్గర కూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ వడ్డీ రేట్లు పెరగక ముందే మేబీ కొద్దిగా హౌసింగ్ లోన్స్ వైపు దృష్టి పెట్టమని చెప్తారండి. ఒకవేళ తీసుకోవాలి ఇక ఈ నెల, రేపు నెల అని ఆలోచిస్తున్న వాళ్ళు మేబీ ఇప్పుడు కొద్దిగా డెసిషన్ తీసుకుంటే మంచిదని నా సలహా అండి. వెహికల్ లోన్ గురించి ఏం చెప్తారండి? ఇక వెహికల్ లోన్, పర్సనల్ లోన్స్ వాటిలో పెద్ద చేంజెస్ అంటే ఎందుకంటే ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ భారీగా పెరిగినా ఆర్ఎల్స్ భారీగా తగ్గినా మనకు ఫిక్స్డ్ స్కీమ్ కింద మనకు ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు కాబట్టి ఫిక్స్డ్ టర్మ్ లో అందువల్ల పర్సనల్ లోన్స్ గానీ, వెహికల్ లోన్స్ లో గానీ పెద్ద చేంజెస్ ఉండవండి. థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు.